ఎన్నికల్లో గెలవటమే ధ్యేయంగా ప్రజలను మోసం చేయటం అనే విద్య సంపూర్ణంగా తెలిసినటువంటి కూటమి నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు మేము ప్రజల మీద అయ్యాం, అదనపు భారం పడనివ్వం, అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే రమారమి 16,000 లక్షల కోట్లు రూపాయలు ప్రజల మీద భారం పడేటట్టు చేయటం. అంతేకాకుండా ఇచ్చిన హామీల్లో ఏది అమలు చేయకుండా ఉండటమే కాకుండా ఏదైతే దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత యూనిట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పక్కన పెట్టి ఇవాళ 200 యూనిట్లు కాల్చే వాళ్ళకు కూడా 1,500 2,000 రూపాయలు బిల్లులు రావటం, జీవనమే గడవడం కష్టంగా ఉండి అన్ని వ్యాపారాలు మందగించి వ్యాపారాలు దెబ్బతిని జీవనం ఎట్టారా బాబు అనుకునే పరిస్థితుల్లో మరి అన్ని రేట్లు కూడా పెంచటం, ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు గ్రహించాలి. ప్రజల తరపున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏ నాయకుల మీద ఏ నాయకుడి మీద ఏ రోజు కేసు పెట్టాలి అని చెప్పి ఒక టైం టేబుల్ తయారు చేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం కేసులు పెడుతూ ప్రజాపాలన పక్కకు పెట్టి ప్రజా సంక్షేమాన్ని తొంగలో తొక్కి కేవలం కక్ష సాధింపు చర్యలతోటే ప్రభుత్వాన్ని నడపడం దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఎప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద భారం మోపిందో ఆ భారాన్ని తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వర ఆదేశాల మేరకు గుడివాడ ఎలక్ట్రికల్ డిఈ గారికి రిప్రజెంటేషన్ సమర్పించడం జరిగింది. డిఈ గారు లేనందున రూరల్ ఏడీఈ టౌన్ ఏడీఈలు ఇద్దరు అందుబాటులో ఉండడం ద్వారా వారికి రిప్రజెంటేషన్ సమర్పించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మరి ప్రజల మీద భారాన్ని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వినతి పత్రం ప్రకారం మరి గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు కొడాలి నాని గారి సూచనల మేరకు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి పెరిగిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని మరి వినతి పత్రం ఈ రోజున డిఈ గారి ఆఫీసులో ఇష్టం జరిగింది. మేమేం ప్రత్యేకంగా వినతి పత్రంలో డిమాండ్ చేయలేదు, కోరికలు కోరలేదు. ఎలక్షన్ ముందు ఈ కూటమి నాయకులు అధికారంలోకి వస్తాకి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేయాలని మేము దాంట్లో చెప్పాం తప్పితే ప్రత్యేకంగా మేమేం కోరికలు కోరలేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బాగా విద్యుత్ ఛార్జీలు పెరిగారని ఎలక్షన్ టైంలో బాగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మరి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకి మరి 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తే అది కూడా ఎత్తివేసి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా మరి స్థాయికి మించి బిల్లులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే ఇవరికి మినిమం బిల్లులు బాగా పెంచారు, తగ్గియాలని ఆందోళన చేసిన ఈ కూటమి నాయకులు వాళ్ళ అధికారంలో రాగానే ₹1 కూడా దాని మీద తగ్గలేదు. అట్లాగే రూరల్ ఏరియాకి వస్తే అగ్రికల్చర్కి మేము సబ్సిడీ ఇస్తాం, బాగా రేట్లు పెరిగినాయని చెప్పిన ఈ నాయకులు ఎక్కడ మరి అది మాటల వరకే, ఎన్నికల ఆ వాగ్దానాల వరకే పనికొచ్చినాయి కానీ ఆచరణ ఎక్కడ జరగలేదు. అట్లాగే మరి ముఖ్యంగా ఈ ఆక్వా రైతులకి సబ్సిడీ ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడ ₹1 కూడా సబ్సిడీ ఇచ్చిన పాపాన పోగా మరి ఎప్పుడో 2022లో మరి బొగ్గు రేట్లు పెరిగినాయి. అవన్నీ దానికి ఇప్పుడు వీళ్ళు వసూలు చేస్తాం అనేది ఎంత దారుణమైన విషయం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవన్నీ కూడా మేము వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని అమలు చేయమని మరి అవన్నీ లిఖితపూర్వకంగా మరి డిఈ గారి ఆఫీసులో ఇచ్చి ప్రభుత్వానికి తెలియపరచండి అని మేము ఇస్తమే జరిగింది. కాబట్టి గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపున ఆక్వా రైతుల తరపున కూడా మేము మా డిమాండ్ మా కోరిక కూడా ఒకటే. గతంలో మాదిరి మీరు ఏదైతే
అమల్లో ఉందో ఈ ఆక్వా రైతుల సబ్సిడీ ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి రైతులను ఆదుకోవాలని, అట్లాగే 200 యూనిట్లు వరకు విద్యుత్ బిల్లులు వసూలు చేయకూడదని డిమాండ్ చేస్తూ ఈరోజు వినతి పత్రం ఇష్టం జరిగింది. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం తీసుకెళ్ళి గుడివాడ నియోజకవర్గం తరఫున మరి ప్రజలకు అందుబాటులో చేస్తారని కోరుకుంటూ ఇవన్నీ ఒకసారి ప్రభుత్వం తీసుకెళ్ళాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.